అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ తిరుపతి. ఈ కాలేజ్ గురించి ఈరోజు టోటల్ రివ్యూ అయితే చూద్దాము. హానెస్ట్ రివ్యూ అయితే ఇస్తానండి. సో నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ చదువుతున్నారు. సో వాళ్ళని అడిగి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని, అలాగే వీళ్ళు మెన్షన్ చేసిన వెబ్సైట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ మీకైతే ఫుల్ ఏ టు జెడ్ అయితే చెప్తాను. ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ నుంచి ఏ టు జెడ్ అయితే చెప్పేస్తానండి. కాబట్టి వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంటర్ ఎగ్జామ్స్ ఎవరైతే ఫినిష్ చేశారో వాళ్ళందరికీ ఒక మైండ్లో ఒక రన్ అవుతుంటుంది, మంచి కాలేజ్ చూస్ చేసుకోవాలి. సో మంచి కాలేజ్ చూస్ చేసుకుంటేనే నేను లైఫ్లో సెటిల్ అవుతా అని అనుకుంటారు. సో బేసిక్గా నిజమే, మంచి కాలేజ్ చూస్ చేసుకుంటేనే మన లైఫ్లో మంచిగా సెటిల్ అవుతాం. సో మీకు ఆ కష్టం ఉండకూడదు అని చెప్పి నేనే స్వయంగా నా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని అడిగి ఆ కాలేజ్ గురించి రివ్యూస్ అయితే సేకరించి నేనైతే వీడియోస్ చేసి అయితే పెడుతున్నానండి మీకోసం. కాబట్టి ఇంత కష్టపడుతున్నాను కాబట్టి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు ఈ కాలేజ్ గురించి చెప్పుకునే ముందు, ఈ కాలేజ్ అయితే అటానమస్ అండి. సో అటానమస్ అంటే మనందరికీ తెలిసిన విషయమే కదా. సో మనం అయితే ఎగ్జామ్స్ అనేవి కాలేజ్లోనే రాస్తాము, కాబట్టి నో ప్రాబ్లమ్స్. సో ఈ కాలేజ్లో డిపార్ట్మెంట్స్గా చూద్దాం. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూద్దామండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో మనకి లైబ్రరీస్ అయితే ఉంటాయి, హాస్టల్స్ ఫెసిలిటీ అయితే ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి. సో ఇంకా కేఫ్ ఇవన్నీ నార్మల్గానే, ఆడిటోరియం ఇవన్నీ కామన్గానే ఉంటాయి అనుకోండి. అయితే మనకి స్పోర్ట్స్ కూడా వీళ్ళైతే ఇచ్చినారు. సో స్పోర్ట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాలేజ్లో డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ డేటా సైన్స్ అండి. సో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, తర్వాత సిఎస్సి డేటా సైన్స్, ఇవన్నీ స్పెషలైజేషన్స్ అండి. ఓకేనా, ఈ సిఎస్సి డేటా సైన్స్ ఇవన్నీ స్పెషలైజేషన్స్ కింద వస్తాయి. సో ఐఓటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మంచి మంచి కోర్సెస్ అండి. మీరు ఇప్పుడు చూస్తున్న టాప్ 5 అన్ని మంచి మంచి 6 ఉన్నాయి. ఈ 6 మంచి మంచి కోర్సెస్. ఓకేనా, మీకు ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్ లో. ఓకేనా, మంచి కాలేజ్, మంచి గ్రూప్స్ అనమాట. సో మీరు మంచిగా ఆ బ్రాంచెస్ లో వెళ్తే హ్యాపీగా సెటిల్ అయిపోతారు. ఎందుకంటే చాలా మంది అనుకుంటా ఉంటారు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో వస్తేనే మన లైఫ్ సెట్ ఉంటుంది, లేదంటే బాగోదని. ఇవన్నీ కూడా నార్మల్ అండి. ఓకేనా, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ నేను ఏంటో చెప్తా వినండి. సో ఒక స్టూడెంట్ ఉంటారు, నా ఫ్రెండ్ వాళ్ళ అన్న బైపీసీ స్టూడెంట్. సో బైపీసీ స్టూడెంట్ తను ఏం చేశాడంటే ఫార్మసీ ఇవన్నీ చేసుకున్న తర్వాత జాబ్ కావాలి. సో తను ఏం చేశాడంటే నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి రావాలనుకుని డిసైడ్ అయ్యి దానికి సంబంధించిన కొన్ని కోర్సెస్ అయితే నేర్చుకున్నాడు. విత్ ఇన్ 1 year లోనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిపోయాడు. ఓకేనా, విత్ ఇన్ 1 year లోనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిపోయాడు. తనకి పర్ మంత్లీ శాలరీ 1.5 lakh అండి. 1.5 lakh తన మంత్లీ శాలరీ. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈ రోజుల్లో ఎవడు మార్కులు ఇవన్నీ ఎవడు చూడట్లేదు. మార్కులు అనేది ఒక ఎలిజిబిలిటీ మాత్రమే ఇస్తుంది, మీకు అక్కడ దాకా వెళ్ళడానికి ఒక ఎలిజిబిలిటీ ఇస్తుంది. కాకపోతే మీకు కావాల్సింది మెయిన్గా ఏంటి అంటే స్కిల్. మీ దగ్గర మీరు ఏ కాలేజ్ అయినా చేసుకోండి, మోహన్ బాబు యూనివర్సిటీ తీసుకోండి, ఎస్విసి తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మీ దగ్గర స్కిల్ ఉంటేనే జాబ్ ఇస్తుంది. మీరు మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి నాకు గమ్మున కూర్చొని ఏదో ఎగ్జామ్స్ పాస్ అయిపోతే నాకు ప్లేస్మెంట్ వచ్చేస్తుందా అంటే అస్సలు రాదు. మొక్క మీద చెప్తున్నా రాదు. ఒక్కసారి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి వెళ్ళండి, ఎంతమంది జాబ్స్ లేకుండా బయట వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో జాబ్ లేకుండా బయట వచ్చిన వాళ్ళు బోల్డెన్ మంది ఉన్నారండి. వాళ్ళంతా ఎవడు చెప్పడు, అవన్నీ బయట వేసుకుంటారు బోర్డుల మీద, కానీ రియాలిటీ అదే. ఓకేనా, జాబ్స్ లేక ఎంతో మంది ఉన్నారు. స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. మీ దగ్గర స్కిల్ ఉంటేనే జాబ్ ఉంటుంది, లేదంటే జాబ్ ఉండదు. ఫిక్స్ అయిపోండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఎవరు తీసుకోవడానికి. ఒకప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ తోపు లెవెల్లో ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, మెకానికల్ ఇంజనీరింగ్ పాతాళంలో ఉంది. అర్థమవుతుందా? ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. ప్రతి ఓడు ఒకడు అది చేశాడంటే ప్రతి ఓడు దాని వెనకాలే వెళ్ళిపోవడం కాదు. సో మారండి కొద్దిగా అయినా. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదే జాయిన్ అవ్వండి. పేరెంట్స్ ఫోర్స్ చేశారన్నో, ఫ్రెండ్స్ అదే జాయిన్ అవుతున్నారన్నో అలా కాదు. మీ వల్ల అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది చేస్తాను, నేను అందరూ సెటిల్ అవుతాను అనుకుంటే, నేను మంచి స్కిల్స్ నాకు ఉన్నాయి, నేను బాగా చదువుతాను అని అనుకుంటే మీరు వెళ్ళండి బీటెక్ సైడ్. లేదంటే వద్దు. ఎందుకంటే బీటెక్లోకి వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి రాలేదు వెనక్కి. అర్థమవుతుందా? ఒక్కసారి వెళ్ళిపోయి ఈ సప్లైలు పట్టుకుంటే మీరే లాస్ అవుతారు. నేను చూశాను కాబట్టి చెప్తున్నా ఈ విషయాలన్నీ. మా ఫ్యామిలీలోనే 2 ఉన్నారు, అందుకని చెప్తున్నా. బాగా డిసైడ్ అవ్వండి. నేను మిమ్మల్ని డిమోటివ్ చేయాలని మాకు కాదండి ఉద్దేశం. మీకు ఏంటంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, నా ఫ్రెండ్ అట్లా వెళ్ళిపోయాడు నేను వెళ్ళలేను. ఇప్పుడు నేనే ఉన్నానండి ఎగ్జాంపుల్, నేను బీటెక్ చేయాల్సిన నేను బీటెక్ చేయలేదు. ఎందుకంటే నా వల్ల కాదు, నాకు అంత కెపాసిటీ లేదు.
నేను చేయలే, అందుకే నేను బీసీఏ తీసుకున్నా, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ తీసుకున్నా. 3 years లో అయిపోతుంది. తర్వాత ఏదో జాబ్ వస్తుంది, 1 year ఎక్స్పీరియన్స్ వస్తే ఆటోమేటిక్గా జాబ్ ఏదో పెరుగుతా ఉంటుంది, శాలరీస్ అంతే అలా అంటదండి. అవన్నీ చూసుకోండి. తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అయితే మీకు వెళ్తాము. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కూడా వీళ్ళైతే మనకైతే మెన్షన్ చేస్తున్నారు. సో వీళ్ళ రిక్రూటర్స్ అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళ రిక్రూటర్స్ లో మనకి ఎవరు ఉన్నారు, ఇవన్నీ టాప్ కంపెనీస్ అండి. విఐఈ, ఎయిర్టెల్, ఇలా అమర్ రాజా, ఇవన్నీ ఐసిఐసి, ఇవన్నీ కూడా కంపెనీస్. ఈ కంపెనీస్ అన్ని ఈ కాలేజ్కి వచ్చి పిల్లల్ని సెలెక్ట్ చేసుకొని తీసుకువెళ్తుంది అనమాట, గూగుల్ క్లౌడ్ కానీ. సో ఇంకా అయితే ఉన్నాయి. సో ఇందులో సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ కంపెనీస్ అన్ని మనకి చూడండి, టీసీఎస్ ఉంది, విప్రో ఉంది, ఇవన్నీ కూడా ఎసెంజర్ ఉంది, ఐబిఎం ఉంది. ఇవన్నీ టాప్ కంపెనీస్ అండి. ఈ కంపెనీ ఇన్ఫోసిస్, టాటా, ఈ కంపెనీస్ అన్ని వచ్చి ఏం చేస్తూ ఉంటాయి, డిఎక్సి టెక్నాలజీ వచ్చి స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకొని తీసుకువెళ్తూ ఉంటది. సో స్టూడెంట్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తారు, స్కిల్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. మీ దగ్గర స్కిల్ ఉంటేనే కదా వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు, లేదంటే చేసుకోరు కదా. మీరు ఎంత పెద్ద కాలేజ్ చదివినా మీకు స్కిల్ ఉంటేనే ఎవడైనా తీసుకుంటాడు. మీకు 100% అయినా ఉండండి, దేనికి పనికిలేదు ఆ సర్టిఫికేట్లు. సీరియస్లీ చెప్తున్నా, దేనికి పనికిలేదు, చెత్త కప్పులో వేసేదానికి పనికి వస్తుంది. నిజం చెప్తున్నా. మీకు మార్కులు ఉంటే సరిపోదు, మార్కులు అంటే ఒక ఎలిజిబిలిటీ వస్తుంటే వెళ్ళడానికి. అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేస్తున్నా. వీడియో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.